హాయ్ నీ మేమైతే నా బర్త్డే రోజు కొండకర్ల ఆవాకి వెళ్ళామన్నమాట. భలే ఎంజాయ్ చేశాను. ఇక్కడైతే బోల్డ్ అని రకాల పక్షులు ఉంటాయంట, కానీ ఎర్లీ మార్నింగ్ రావాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ అంటే మనమేమి 6కి 7కి కాదు, ఇంచుమించు మనం 5:30 కల్లా ఇక్కడ రీచ్ అవ్వాలన్నమాట. 5:30కి రీచ్ అయితేనే మనకి ఇక్కడ బర్డ్స్ అవి కనిపిస్తాయంట. నాకు అన్నీ చాలా బాగా నచ్చినాయి, ఎందుకంటే అక్కడ ఫొటోస్ అవి తీయించుకోవడానికి బటర్ఫ్లైస్ తోటి ఒకటి పెట్టారనమాట ఫ్రేమ్, చాలా బాగుంది. సరే నేను బోట్ ఎక్కడానికి రెడీ అయ్యాను, కానీ నాకు కొంచెం భయం వేసింది. నేను అది నడుస్తున్నాను చూడండి, అదైతే కొంచెం కదులుతుంది అనమాట. అంటే వాటర్లో వేశారు కదా, నిజంగా గ్రేట్, చాలా బాగుంది. ఇప్పుడు ఆ 2 బోట్ల మీద వెళ్తామన్నమాట మా హస్బెండ్ నేను. అయితే ఇప్పుడు దానికి మేము 500 ఛార్జ్ చేసాం అంతే, ఎందుకంటే హాఫ్ అన్ అవరే అనమాట. లోపల అలా చుట్టూ తిప్పి తీసుకురావడానికి హాఫ్ అన్ అవర్కి మనం 500 పే చేయాలట. అదే ఎక్కువ మంది అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 10 మెంబర్స్ అలా, ఇది ఒక్కొక్క పడవలో 5 సరిపోతారనమాట. ఒక 10 మెంబర్స్ ఆర్ 15 మెంబర్స్ కూడా వెళ్ళొచ్చట. అప్పుడు ఒక్కొక్కరికి 100 రూపీసే పే చేస్తే సరిపోతుందని కూడా చెప్పారు. ఇప్పుడు మీరు ఇద్దరే కదండి, అందుకని 500 పే చేయండి అనేసి అంటే 500 పే చేసాం. కానీ ఇలా లైవ్లో నేను ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలా ఫ్లవర్స్ అది లోటస్ మధ్యలోకి వచ్చి లోటస్ కలెక్ట్ చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చాలా గట్టిగా ఉన్నాయండి, అవి లాగుతుంటుంటే ఎంత గట్టిగా అనిపించిందో. అది విరగకుండా మొదలు పట్టుకుని తీయాలి మేడం అనేసి అని అంటున్నారనమాట ఆ బోట్ నడిపే ఆయన కూడా మనకి చక్కగా అన్నీ చెప్తూ ఉన్నారు. ఒక బర్డ్ అయితే అది గుడ్లు పెడుతుందంట, అస్సలు డిస్టర్బ్ చేయలేదు, చాలా దూరం నుంచి చూపించారు. నేను జూమ్ చేసి చూపించాను మీకు. అది ఇది మధ్యలో ఉంది, ఆ లేక్ మధ్యలో ఉంది, చాలా బాగుంది. ఇది కూడా ఊగుతుంది, అది ఎక్కుతుంటుంటే చిన్న జర్కిచ్చిందన్నమాట, నాకు భయం వేసింది. అయితే కాసేపు దాని మీద ఉన్నాము. సాధారణంగా షూటింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఆ షూటింగ్స్కి మాత్రమే ఇస్తారట. మనం ఎక్కువ మంది వెళ్ళినప్పుడు ఇది ఎక్కడానికి అవ్వదు అనేసి అని అన్నారనమాట. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే పడవల మీద ప్రయాణం ఎంత బాగుందో. నాకు ఈ సౌండ్ వినండి, ఎంత బాగుందన్నమాట ఆ వాటర్ సౌండ్. గవర్నమెంట్ స్పాన్సర్. తర్వాత బయట చెప్పాను కదా, ఇలా సెల్ఫీస్ అవి మనం ఫొటోస్ అవి తీసుకోవడానికి ఫ్రేమ్ అయితే ఎక్కుతుంటుంటే అసలు కిందనైతే సపోర్ట్ ఏమీ లేదండి, ఒక చిన్న రాడ్ మీద పెట్టారనమాట. అది లాంగ్ నుంచి తీసేదైనా ఆ ఫ్రేమ్, ఆ ఫోటో నది ఏది వదలం కదా మనం బయటికి వెళ్తే. చక్కగా ఎంజాయ్ చేస్తాను నేను. నాకు ఈ పుట్టినరోజు చాలా స్పెషల్గా అనిపించింది అనమాట. తర్వాత ఆ బర్డ్స్ అవి కూడా చూపిస్తున్నారు ఆయన, కానీ ఎక్కువ కనిపించలేదు. చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకు అన్నీ కనిపిస్తాయట. లోటస్లు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది కూడా ఏమన్నారంటే సెప్టెంబర్ నవంబర్లో వస్తే బాగుంటుంది.